మన సేవా ప్రారంభంలో చోట ఆరాధన నడిపిస్తూ ఉంటే అక్కడి నుంచి తరిమేశారు అపార్ట్మెంట్లో. ఆరాధన నడిపించడానికనే అపార్ట్మెంట్ తీసుకున్నాం. ఏంటి ఈ గోల అసలు మేము భరించలేం, వెళ్ళిపోండి. అక్కడి నుండి ఇంకో కంపెనీకి వెళ్ళాం. ఆ కంపెనీలోకి వెళ్ళి అక్కడ మనం డ్రమ్ము కొట్టి ఆరాధిస్తుంటే ఆ దూరాన ఎక్కడో ఇల్లున్నాయి. వాళ్ళు వచ్చేసి పెద్ద గొడవ పెట్టేసి అక్కడి నుంచి తరిమేసేసారు. ఇవన్నీ చూసి ఒక తల్లి ఆవిడన్నారు, మీ పక్షాన నిలవబడతాను, మీరు పైకొచ్చి బిల్డింగ్ మీద ఆరాధించుకోండి అంది. పైన టెంట్ వేయించడానికి డబ్బులు లేవు. వెళ్ళిపోయి అదే ఎండలో కూర్చుని మాతో ఉన్న ఒక 7-8 మంది విశ్వాసులు మేము కలిసి ఆరాధన ప్రారంభించాం. చెమటలు గారిపోతున్నాయి. దేవుని సన్నిధిలో ఆరాధించడం మాత్రం మానలేదు. అంతా అయిపోయిన తర్వాత ఆ తల్లి ఒక ఇంటికి మమ్మల్ని తీసుకువెళ్ళింది. ప్రార్థన చేతురు కానీ రండి అని. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్క చెప్తూ ఉంది, అన్నా వీరు మొదట యేసయ్యని నమ్మిన వారేనన్నా. ఇంత గొప్ప దేవుణ్ణి, ఇంత పరిశుద్ధుడైన దేవుణ్ణి తెలుసుకుని ఎలా ఆ మాయ వైపు వెళ్ళిపోయింది తల్లి. బాధ అనిపించింది. ఎలా వెళ్ళావమ్మా? మేము యేసయ్యని నమ్ముకుంటే బాగానే ఉన్నామండి, కానీ ఈ యేసయ్యని నమ్మని వారు ఉన్నారే, మాకంటే 3 బిల్డింగులు కొన్నారు, మాకు ఇల్లు ఒక్కటే ఉంది. అందుకనే వారికి 3 బిల్డింగులు వచ్చాయి కదా, వారు ఎక్కడికైతే వెళ్తున్నారో మేము అదే మార్గంలో వెళ్తున్నాం. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు దేవుడేదో మనకు ఆశీర్వాదం ఇస్తాడు, దేవుడేదో మనకు ఉద్యోగం ఇస్తాడు, అలాగని దేవుణ్ణి ఆరాధించకూడదు. ఇప్పుడు ఆయన పరిశుద్ధుడు. ఇట్టి గొప్ప గుణలక్షణాలు కలిగిన దేవుణ్ణి శరీర సంబంధమైన ఆశీర్వాదాలతో సరిచూసి ఆయన్ని మనం ఆరాధించకూడదు. దేవుడు ఆశీర్వాదం ఇవ్వడా? దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న మనందరము ప్రారంభంలో తినటానికి తిండి లేని వారం కాదా? కట్టుకోవడానికి బట్టలేని వారం కాదా? ఈరోజు మనల్ని ఏ స్థితిలో దేవుడు నిలవబెట్టాడు? ఇతరులకి ఇచ్చే స్థితిలో మనల్ని నిలవబెట్టాడు. శరీర సంబంధమైన దీవెన కొరకు ఎవరూ దేవుణ్ణి ఆరాధించకండి. అది నిజమైన భక్తి కాదు. ఆయన మన కొరకు ఆఖరి రక్తపు బొట్టును కూడా కార్చారు. దాన్ని బట్టి ఆయన ఆరాధిద్దాం. కష్టం వచ్చిందా? ఆశ్రయం దేవుడే. ఇబ్బంది వచ్చిందా? ఆశ్రయం దేవుడే. మనకు మరి ఏ దేవుడు లేరు, మరి ఏ వ్యక్తి కూడా మనకు ఆశ్రయం కాదు. దేవుని బిడ్డలారా, డబ్బున్నప్పుడు మనుషులందరూ ఉంటారు. మనం అన్నీ కోల్పోయిన క్షణాన ఎవ్వరూ మన దగ్గరికి రారు. కనీసం మనం ముఖం చూసేవారు కూడా ఉండరు. ఇబ్బందిలో యేసయ్యే మన ఆశ్రయం, ఇరుకులో యేసయ్యే మన ఆశ్రయం.